సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. పశుపక్ష్యాదులన్నీ దాని బలాన్ని గౌరవిస్తాయి, భయభక్తులతో ప్రవర్తిస్తాయి. అలాంటి సింహానికి కూడా తన ఆహారం కోసం వేటాడవలసి వస్తుంది, మాటు వేయవలసి వస్తుంది, చాలా దూరం జంతువుల్ని తరుముకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అంత కష్టపడితే గాని దానికి ఆహారం దొరకదు. పాపం ఎన్నోసార్లు అది అన్ని కష్టాలు పడినా ఫలితం దక్కకపోవచ్చు. ఒకవేళ సింహం నేను ఈ అడవికి రాజునని భావించి గుహలో కూర్చొని నా ఆహారం నన్నే వెతుక్కుంటూ వచ్చి నోటికి అందాలనుకుంటే అది ఆకలితో మరణిస్తుంది. అర్థమైంది కదా? రాజైనా బంటైనా సరే అందరికీ కష్టపడడం మాత్రం తప్పదు. ఎందుకంటే కష్టం, శ్రమ ఇవే సాఫల్యానికి సోపానాలు. మంచినీళ్లు కావాలంటే బావి తవ్వడానికి చెమటోడ్చక తప్పదు. అలాగే విజయం సాధించాలంటే పగలు రాత్రి పరిశ్రమించక తప్పదు. కష్టపడకుండా దేవతలకు కూడా అమృతం లభించలేదు. అందుకే పరిశ్రమిస్తూనే ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపైనా సఫలం కాక తప్పదు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి, ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. జై శ్రీకృష్ణ.